నమస్తే మిత్రులారా. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి న్యూస్ బీజేపీ కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమారుడి పైన హైదరాబాద్లో ఉన్నటువంటి పేట్ బషీర్బాగ్లో ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను అదేవిధంగా టీపీవైఎఫ్ ఇంకో ఎన్జిఓ ఇలా ప్రజా సంఘాలన్నీ కలిసి ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా మేము సిఏ గారిని అడిగి తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడిని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక మైనర్ బాలిక, పసి బుగ్గలారన్నటువంటి ఒక మైనర్ బాలిక, ఒక ఆడతల్లి, ఒక ఆడపిల్ల, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక రాక్షసుడు నన్ను వచ్చి ఈ రకంగా లైంగికంగా వేధించాడు, ఇబ్బంది పెట్టాడు అని అంటే ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయట్లేరు. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే అరెస్ట్ చేస్తామని చెప్పట్లేరు, చేయము అని చెప్పట్లేరు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి కంప్లీట్గా బండి సంజయ్ని కాపాడేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ కానీ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే చేస్తా ఉన్నారు. రేపే అనుకుంటా, ఇవాళ 9వ తారీఖు కదా, రేపు 10వ తారీఖు ఈ హైదరాబాద్కు జనంతో మోడీతో మనం అనేటువంటి టూర్లో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నట. పచ్చి అబద్ధం. బండి సంజయ్ గారి కుమారుణ్ణి కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తా ఉన్నారు. ఎందుకంటే మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున న్యూస్ ప్రచారం అవుతా ఉంటే ఇంతవరకు ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడట్లేరు, రామచంద్రరావు మాట్లాడట్లేడు, బండి సంజయ్ నోరిప్పట్లేడు, ధర్మపురి అరవింద్ మాట్లాడట్లేడు, ఈతల రాజేంద్రన్న మాట్లాడట్లేరు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేరు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తా ఉన్నారు? బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడడం కోసం వస్తుందా, లేకపోతే బాధితురాలకు అండగా నిలవడం కోసం వస్తుందా? దుర్మార్గంగా గతంలో కూడా టెక్ మహేంద్ర అనేటువంటి యూనివర్సిటీలో గుండాగిరి చేసుకుంటూ తన తోటి స్నేహితుల్ని ఎలా పడతలో పిడిగుద్దులు గుద్ది మొత్తం రక్తం వచ్చేలా కొట్టి గుండాగిరి చేశాడు. అప్పుడేం చెప్పారు ఈ విధవలు? ఒక అమ్మాయిని వేధిస్తూ ఉంటే కాపాడేటువంటి క్రమంలో కొట్టాడు, తప్పేందంట. మరి ఇప్పుడు అమ్మాయినే వేధించాడు గారా, ఇప్పుడు ఎవరు కొట్టాలా సన్నాసిని? ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఈయన దగ్గర ఉన్నటువంటి గుండాలు ఎమ్మెల్యేలను కొట్టడానికి పోతారు ఇండ్ల మీదకి, అందులో సామెల ఇంటి మీదకి చంపడానికి పోయారు. నిన్న కాకమన్న పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయారు, గంగుల కమలాకర్ ఆఫీస్కి పోయారు. ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం పంచాయతీ పెడతారు. ఒకటి కాదు, రెండు కాదు. ఎక్కడిది నీకు ఇంత ధైర్యం? ఎక్కడిది? బండి సంజయ్ కుమారుడికి కానీ బండి సంజయ్కి కానీ ఇంత ధైర్యం ఎక్కడిది? లక్ష సబ్బు కొనుక్కోలేనటువంటి స్థాయి నుంచి వచ్చిన నువ్వు నీ మిస్సెస్మెల్లో ఉన్నటువంటి పుస్తల తాడు అమ్మి రాజకీయాల్లో వచ్చినటువంటి నువ్వు 5 కోట్ల రూపాయలు నిన్ను డిమాండ్ చేస్తే నువ్వు ఇస్తావా? ఆ తల్లి మీద ఎలిగేషన్స్ పెడతా ఉన్నావు నువ్వు, ఆ కుటుంబాన్ని వేధిస్తా ఉన్నావు నువ్వు, ఆ పాప పేరెట్లా బయట పెడతావు బండి సంజయ్? నువ్వు నీ మీద ఫోక్సో కేసు నమోదు చేయాలి. మైనర్ బాలిక పైన నువ్వు తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం హనీ ట్రాప్ చేసిందని చెప్తావా? నిన్నెవడు హనీ ట్రాప్ చేస్తాడు? అక్కడ ఫామ్ హౌస్లో 3 ఏళ్ల కింద వేధించాడు, బీహార్లో వేధించాడంట, ఉత్తరప్రదేశ్లో వేధించాడంట, నిర్మల్లో వేధించాడంట. ఇలా రకరకాల ప్లేసులో సంవత్సరాల తరబడి వేధిస్తా ఉంటే హనీ ట్రాప్ అని చెప్తా ఉన్నావు. హనీ ట్రాప్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ నీ దగ్గర ఏదైనా ఉంటే బయట పెట్టు. కాల్ రికార్డే కానీ అమ్మాయి డబ్బులు అడిగినట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులను డబ్బులు అడిగినట్టు చిన్న ప్రూఫ్ ఉంటే బయట పెట్టు. అంటే నీ వెనక కేంద్ర బలగాలు ఉన్నాయని, నరేంద్ర మోడీ ఉన్నాడని ఎవరిని పడితే వాళ్ళని కొడతారు, ఎవరిని పడితే వాళ్ళని హత్యలు చేస్తారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు, ప్రజా సమస్యలపైన రాజకీయాలు చేయలేరు. ఈ గుండెని తక్షణమే అరెస్ట్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజా సంఘం, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ప్రజా సంఘం రోడ్డెక్కాలి. బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్టు చేసేంత వరకు పోరాటం చేయాలి. బీజేపీ ఆఫీసు ముందు చేయాలి, బండి సంజయ్ ఇంటి ముందు చేయాలి, రోడ్లు ఎక్కాలి మనందరం. ఎందుకు మాట్లాడరు ఒక్కళ్ళు? ఇదే ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయిని చేసిరు, సరే చేసిండే అనుకున్నాం, వాళ్ళని డిమాండ్ చేశారు, అరెస్ట్ చేశారు, మొత్తం రోడ్లు ఎక్కితే పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేశారండి సిపి సజ్జనార్ గారు. ఎందుకంటే పారిపోతుంటే మేము కాల్చినాం అని చెప్పారు. పిట్టలు కాల్చినట్టు కాల్చారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు నడుస్తా ఉంది. ఇదే రాష్ట్రంలో దిగంబర్ కామ్లే అనేటువంటి
ఒక సోషల్ యాక్టివిస్టు, ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి ఉద్యమకారుడి మీద కేసు అయితే తక్షణం ఆ రోజు మేము కూడా అరెస్ట్ చేయాలని చెప్పాం. ఆయన ఫోన్ ఎక్కడుందో ట్రాప్ చేసి మరి పట్టుకున్నారు. రైట్, మంచిదే. ఎందుకు ఇలా కొన్ని పార్టీల వాళ్ళని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తారు? కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల కొడుకులే కానీ బిడ్డలే కానీ ఇలా చేస్తే ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? దీనిపైన పార్లమెంట్ లో ఓవైసీ నువ్వు మాట్లాడాలి. నీకు బండి సంజయ్కి ఎటువంటి సంబంధం లేకపోతే కనుక నువ్వు అంటావు కదా తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగింది నేను ఉన్నా అంటావు కదా. నిజంగా పసిపాప 17 ఏళ్ల మైనర్ బాలిక పైన ఒక కేంద్ర మంత్రి కొడుకు అత్యాచారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నువ్వు పార్లమెంట్ లో మాట్లాడాలి. లేకపోతే నీకు బండి సంజయ్కి సంబంధం ఉన్నట్టే. తక్షణమే బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదు. మీ పిల్లోడు నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, పోక్సో కేసు నమోదైంది, నీకు ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదు. బీజేపీ తక్షణమే సస్పెండ్ చేయాలి. బాధితురాలు కుటుంబాన్ని నరేంద్ర మోడీ పరామర్శించాలి. బాధితురాలు కుటుంబానికి మైనర్ బాలికకు నరేంద్ర మోడీ అండగా నిలబడాలి. జనంతో మనం మోడీతో జనం ఎవరు లేరు. అంబానీ ఆదానితో ఉన్నారు మోడీ గారితోనే అంబానీ ఆదాని గారు ఉన్నారు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. అరెస్టు చేయని పక్షాన బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా రోడ్లెక్కి పోరాటం చేస్తాం. పోలీసులు కంప్లీట్ గా బండి సంజయ్ కుమార్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాధితులకు భద్రతగా నిలవాల్సినటువంటి పోలీసులే వాళ్ళు ఎక్కడున్నారో సార్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం. మా నాయన కేంద్ర మంత్రి, మా నాయన ఎంపీ, మా నాయన వెనకాల కేంద్ర బలగాలు ఉన్నాయి, మా నాయన వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు, నేను చంపుతామని బెదిరించాడంట నాకు తెలిసినటువంటి సమాచారం. కాబట్టి ఆ తల్లికి ఆ చిన్న పాపకు ఏమైనా జరిగితే, కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కొంత మీడియా, అందరూ కాదు కొంతమంది మీడియా అమ్ముడు పోయారు. బండి సంజయ్ అమ్ముడు పోయి ఏమంటారు బ్లాక్మెయిల్ చేసిందని, లేకపోతే హనీ ట్రాప్ చేసిందని తప్పుడు ప్రచారం చేస్తా. అలా అన్నోని చెప్పు తీసుకొని కొడతాం. ఆ తల్లి ఏడుస్తా ఉంది. 3 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరికి తెలుసురా, 4 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అప్పటి నుంచి చేయను హనీ ట్రాప్ ఇప్పుడు ఎందుకు చేస్తారా? హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు. బాధితురాల పేరుని బండి సంజయ్, మైనర్ బాలిక పేరు నువ్వు పబ్లిక్ డొమైన్ ఎట్లా పడతావు? బండి సంజయ్ నీ మీద ఫోక్సో కేసు నమోదు చేయాలా లేదా? కామన్ సెన్స్ లేకుండా నువ్వు ఈరోజు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా నువ్వు, మీ కొడుకు, మీ పార్టీ అమాయకమైనటువంటి బిడ్డలపైన ఈ రకంగా హత్యలు చేసుకుంటూ, దోపిడీలు చేసుకుంటూ, మత కలహాలు పెట్టుకుంటూ, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాటం కలిగిస్తూ రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి చీడ పురుగుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. చేసేంత వరకు ప్రతి నాయకుడు, ప్రతి ప్రజా సంఘం, ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడేంత ఆయన జైల్లో పెట్టేంత వరకు మేము పోరాటం చేస్తాం. జై భీమ్, జై తెలంగాణ.